విరవబడని రొట్టె ఒంటిగానే ఉంది, విరవబడిన రొట్టె అనేకులకు ఆహారమైంది. అట్లాగే నువ్వు ఒంటరి రొట్టెగా ఉన్నావా? అలా ఉండనిచ్చి సడన్గా పట్టుకొని విరుస్తాడు. విరవబడుతున్నప్పుడు కొంచెం గాయపడతావు, బాధపడతావు, మొత్తుకుంటావు, కుయ్యో ముర్రో అంటావు. ఆ విరవబడిన అనుభవం పూర్తయిన తర్వాత విస్తారం అవుతావు, అనేకులకు ఆహారం అవుతావు. చేస్తాడుగా. అత్తరు బుడ్డి పగలగొట్టక మునుపు ఏ స్మెల్ లేదు. మరి అత్తరు బుడ్డి పగలగొట్టింది, గదంతా పరిమళంతో నిండింది. అలాగూ నిన్ను పగలగొట్టక మునుపు నీ నుండి ఏ పరిమళం బయటికి రాదు. ఏదో టైం చూసి కొడతాడు, గది నిండా పరిమళ సువాసన వెదజల్లినట్టు నీ సాక్ష్యం పరిమళిస్తుంది. పాటలు ఎక్కువ అవుతున్నట్టున్నాయి కదా, ఆల్ నైట్ కాబట్టి తప్పదు. పరిమళించెని నా సాక్ష్య జీవితమే, పరిశుద్ధాత్ముడు నన్ను నడిపించుచున్నందునే పరిమళించెని నా సాక్ష్య జీవితము, పరిశుద్ధాత్ముడు నన్ను నడిపించుచున్నందునే పరిశుద్ధాత్మలో ఆనందించెద స్తుతి గీతాలతో, స్తుతి గీతాలతో, పరిశుద్ధాత్మలో ఆనందించెద హర్షధ్వనులతో, హర్షధ్వనులతో అత్యున్నత సింహాసనముపై ఆసీనుడా, దేవదూతలు ఆరాధించు పరిశుద్ధుడా. స్తోత్రం. ఇక చాలు. ముందు స్తుతి గీతాలు అన్నాడని అనుకుంటున్నారా? నా పాట నా ఇష్టం, నేను పాడుతున్నా కాబట్టి ఇక నా పాటే, అంతే పాడతా. గుర్తు లేక అది పెట్టా లేదో టయానికి. తర్వాత పుస్తకం ఇచ్చారు, హర్షధ్వనులు పెట్టా, కవర్ అయిపోయింది. ఎక్కడొచ్చాగాం ఏమో విరవబడినప్పుడే విస్తారం అవుతావు, పగలగొట్టబడినప్పుడే పరిమళిస్తావు. ఆ పని దేవుడు తీసుకుంటాడుగా, ఆల్రెడీ లైన్లో పెట్టాడు నిన్ను. స్తోత్రం. ఒక రేంజ్లో విరవబడుతున్న అనుభవంలో కొంతమంది ఉన్నారు, పగలగొట్టబడుతున్న అనుభవంలో కొంతమంది ఉన్నారు. గుర్తుపెట్టుకోండి, ఈ రెండు అనుభవాలు నిన్ను విస్తారం చేయటానికి, నిన్ను పరిమళింపజేయటానికే. నాయనా, ఎందుకు? నిన్ను పరిమళింపజేయటానికి, నిన్ను విస్తరింపజేయటానికి. ఏం కంగారు పడద్దు, ఏం ఒత్తిడి నువ్వు ఏదో ఇదవుతున్నట్టుగా నువ్వు ఇది కావద్దు. ఎందుకంటే మూడో మాట కూడా చెప్పేస్తున్నా సందర్భంలో, నీ భవిష్యత్తును ఎరుగున్న దేవుడు, నీకు ఇచ్చిన టాలెంట్స్, తలాంతులు ఏమి ఇచ్చాడో ఆయన ముందే ఎరుగున్న దేవుడు. దీంతోపాటు నువ్వు విరగొట్టబడిన అనుభవం, పగలగొట్టబడిన అనుభవాలని మాట్లాడినప్పుడు శ్రమలే గుర్తొస్తాయి నీకు. విరగొట్టబడటము, పగలగొట్టబడటం అనే రెండు శ్రమానుభవానికి గుర్తు అనుకోండి. ఆ శ్రమానుభవాన్ని నీకు నాకు మనకి రప్పించేటప్పుడు మనం ఏ స్థాయిలో భరించగలమో అది కూడా ఎరుగున్నాడు ఆయన. అంటే నీ కెపాసిటీ ఎరుగున్నాడు ఆయన. కొంతమంది అంటారు, తట్టుకోలేకపోతున్నాను అన్నయ్య అంటారు. నేను నవ్వుకుంటాను. తట్టుకోలేనన్ని నీ మీదికి రప్పించేదానికి ఆయన అన్యాయస్తుడు కాదు, ఆయన అజ్ఞాని కాదు, తెలియనోడు కాదు. తట్టుకోలేకపోతున్నా డైలాగ్ వాడుతున్నావు కానీ ఇంకా అన్నైనా తట్టుకునే దమ్ము నీకు ఇచ్చాడు దేవుడు, నాకు ఇచ్చాడు దేవుడు. మనం ఏదో ఒక డైలాగ్ అలా అంటాం, తట్టుకోలేకపోతున్నాను. ఏం కాదు. నిద్రలో కూడా అనుకోవద్దు నువ్వు తట్టుకోలేనని నీకు ఇవ్వడం. నేను చెప్పానా?
మొదటి కొరింథీ పత్రిక 10వ అధ్యాయము 13వ వచనం చెప్పింది చూడు. సాధారణముగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏదియూ మీకు సంభవింపలేదు. దేవుడు నమ్మదగినవాడు, మీరు సహింపగలిగినంత కంటే ఎక్కువగా ఆయన మిమ్మను శోధింపబడనీయడు. అంతేకాదు, సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకుని మార్గమును కలుగజేయడు. అది అంటే మీరు సహింపగలిగినంత కంటే ఎక్కువగా ఆయన మిమ్మల్ని శోధింపబడనీయడు. నువ్వు టెన్షన్ పడద్దు, ఏదో నీకు ఎక్కువ అవుతుందని ఎక్కువ కానీయుడు. ఎంతవరకు అవసరమో, ఎంతవరకు తట్టుకునే శక్తి నీకుందో ఆ లోపే అనుమతిస్తాడు, కానీ అంతకు మించి రానీడు. అంటే టోటల్గా వచ్చేది ఖాయం అంటావు. అంటే ముందు చెప్పా కదా, పగలగొట్టబడకపోతే పరిమళం రాదు, విరగొట్టబడకపోతే విరవబడింది అనుభవం రాదు. విస్తారం కామని ఆశయం, విస్తారం కావాలని ఆశయమో పరిమళించాలని. మరి నేను జోక్యం చేసుకుంటానంటే వద్దు ఆయన తట్టుకోలేకపోతున్నా అంటూ ఎట్లా నువ్వు అంటాడు ఆయన. ఇప్పుడు చెప్పండి, అవి రెండు జరగాలంటే ఈ అనుభవం రావాలిగా. దావీదు ఊరక రాజయ్యాడా? ఊరక రాజయ్యాడా? తరమబడ్డాడు, ప్రాణాలు అరచేతిలో పెట్టుకున్న అనుభవాల్లోకి వెళ్ళాడు. తైలం నెత్తి మీదకి వచ్చి, తైలం సమయంలో వచ్చి నెత్తి మీద తైలం పోయగానే ఇంకా డింగు మనిపోయారు, సింహాసనం ఎక్కలా. ఇక్కడ తైలం పడకముందన్న నయ్యం ఎవరు పట్టించుకోవాలా? సమూహంలో వచ్చి దావీదు మీద తైలము పోయకముందు అన్నలు ద్వేషించలా. ఎప్పుడైతే వాళ్ళందరినీ పక్కన పెట్టి వాళ్ళ కళ్ళ ముందు ఆ చిన్నోడి మీద తైలం పోసారో ఇక వాళ్ళు అసూయ పట్టం మొదలుపెట్టారు. స్తోత్రం. అక్కడ నుంచి స్టార్ట్ అయింది. అడవికి పోతే అంతకుముందు సింహాలు లేవు, ఆ తర్వాత సింహాలు కనపడుతున్నాయి. అంతకుముందు ఎలుగుబంటులు లేవు, ఆ తర్వాత ఎలుగుబంటులు కనపడుతున్నాయి. అంతకుముందు సౌలు దగ్గర పిలుపు లేదు, ఇప్పుడు సౌలు దగ్గర పోవాల్సి వచ్చింది. అంతకుముందు గొలియాతు లేడు, ఇప్పుడు గొలియాతు గడలైనలోకి వచ్చాడు. అంతకుముందు సౌలు దాడి లేదు, ఇప్పుడు అడుగడుగున్న సౌలు దాడి. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పరిగే పరుగు. ఏం తైలం పట్టమో ఏమోనయ్యా, బతుకంతా తిరణాలు అయిపోయింది అనుకుంటారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏమైనా అర్థమైందా మీకు? దావీదు అనుకుని ఉంటాడు, దేవా అందరిని నిలబెట్టి నన్ను పిలిచి నెత్తి మీద నూనె పోసావు, సావమనే బతకమనే. వాళ్ళందరూ బాగానే ఉన్నారు, ఈ దుర్మార్గుడు ఏంది నాయన నా వెంట పడ్డాడు. ఎవరు? సౌలు. వాళ్ళందరిని వదిలిపెట్టి నా వెంట పడ్డాడు ఏంది నాయన అంటే దేవుడు అంటాడు, నేను నిన్నే రాజుగా చేయాలనుకుంటున్నా. రాజుగా చేయాలంటే సింహాసనం ఎక్కించాలి, అడవుల్లో పెట్టి తిప్పుతున్నా ఇది నాయన. ఈ ఎగచాట్లేంది నాయన? అసలు నువ్వు పిలిచిన పిలుపుకి నన్ను నడిపిస్తున్న తీరిక అసలు సంబంధమే లేదు దేవా. ఇంటి మొఖం చూసి సంవత్సరాలు అయిపోయింది, నా బతుకంతా కొండల్లో కోనల్లో తిరగాల్సి వచ్చింది. ఆ దుర్మార్గుడు ఎప్పుడో చంపుతాడు అర్థం కావట్లేదు. ప్రాణాలు అరచేతుల్లో పెట్టుకొని తిరుగుతున్నాను నాయన, నూనె పోసింది ఎందుకేనా? అందరూ నువ్వు రాజు అవుతావు అంటే రాజు అవటం ఇప్పుడు ఇట్లా అయిపోయి తిరుగుతున్నాను నాయన అని ఎంత బాధపడ్డాడో. ఈరోజు అదే అనుభవాల్లో నువ్వున్నావు. నీకు ఇచ్చిన దర్శనాలు, నీకు ఇచ్చిన పిలుపు, నీకు ఇచ్చినటువంటి అనుభవాలు అవన్నీ ఒక రకంగా ఉన్నాయి. నువ్వు ప్రయాణిస్తున్న తీరు ఒక రకంగా ఉంది, గందరగోళంగా ఉంది నీకు. డోంట్ వరీ. ఇదంతా నేను నలుపుటలో నీలో ఉన్న పరిమళాన్ని వెలిగి తీసే ప్రక్రియలో భాగమే తప్ప ఇంకొకటి కాదు. తెలుసా మీకు? ఇది నిన్ను విస్తారము చేయడానికి దేవుడు తీసుకున్నటువంటి స్టెప్సే తప్ప ఇంకొకటి కాదు. ఎందుకంటే ఆయన నమ్మదగినవాడు. ఎవరైనా ఇదే నువ్వు నమ్మాలి. కాదు నన్ను నాశనం చేయడానికే దేవుడు నన్ను లైన్లోకి తీసుకున్నాడు అని నువ్వు అనుకుంటావా? నీ నమ్మిక చొప్పునే నీకు కలిగిద్ది. నువ్వు అది తీసుకుంటావా, నేను చెప్పింది తీసుకుంటావా? మర్యాదగా నేను చెప్పింది తీసుకో, ఇది జరిగిద్ది. స్తోత్రం. ఏది కావాలి నీకు? లేదన్నా నన్ను నాశనం చేయడానికే దేవుడు పూనుకున్నాడంటే చూసి ఆమెను అంటాడు. చివరికి నీ కర్మ అంతే కాలిద్ది, ఎందుకంటే అదే నమ్ముతున్నావు కాబట్టి. కానీ క్రీస్తు యేసునందు విశ్వాసం ఉంచి దేవుని ప్రేమించే నీకు మేలు కలగటానికే సమస్తము సమకూడి జరుగుతాయి అని నువ్వు నమ్మితే నీ నమ్మిక చొప్పున నీకు కలిగిద్ది. నీకు ఎదురయ్యే ప్రతి శోధన, ప్రతి శ్రమ, ప్రతి ఇబ్బంది, ప్రతి వేదన నీకే ప్లస్గా మారతాయి. పక్క ఇది నువ్వు ఇది నమ్మితే ఇది జరిగిద్ది. లేదు
రివర్స్లో నమ్ముతావా? అనుభవించు, అదే జరిగిద్ది. ఇంతకు ఏది నమ్మాలనుకుంటున్నారు? ఏది నమ్మదలుచుకోలేదా? మీకేమర్థమైంది చెప్పండి అమ్మో. ఏమర్థమైంది? దేవుడు నిన్ను పిలిచిన దేవుడు నమ్మదగినవాడు, శోధనలో నిన్ను విడిచిపెట్టిపోడు, కంటి పాపల తోడుండి నిన్ను కాచుకుంటాడు, కన్న తండ్రిలా తోడుండి నిన్ను ఆదుకుంటాడు. నమ్ము ఇష్టమా, ఇది సత్యం, వీడబోకుమా విశ్వాసం. నీ ఆశ నిరాశ కానే కాదు, వేదన ఎందుకు, నీ కన్నీరు కలకాలముండదు, కలతే చెందకు. నీ ఆశ నిరాశ కానే కాదు, వేదన ఎందుకు, నీ కన్నీరు కలకాలముండదు, కలతే చెందకు. ఈ పాటలు బాగానే పాడుతున్నావు, ఇక్కడ బతికేటట్టు కనపట్టల్లా. ఇందు ఆశలు తీరతాయంట, నిరాశలు కావంట, అసలు బతికేటట్టు పోయేటట్టు ఉన్నావు అని మీలో కొంతమంది ఆత్మ ఘోషిస్తుందని నాకు తెలుసు. అయినా సరే మళ్ళీ చెబుతున్నాను, అంత తేలిగ్గా నువ్వు పోవు. దేవుడు నిన్ను పోనీయుడు, నువ్వు పోదామన్నా పోనీయుడు. స్తోత్రం. మరి ఏందన్నా ఈ బాధలో? కాల్చబడకపోతే స్వర్ణం, దున్నబడకపోతే భూమి పంటనివ్వలేదు, చెక్కబడకపోతే శిల్పం కాదు, శ్రమల కొలిమిలు కాలకపోతే యేసు రూపు రాదు, నువ్వు శ్రమల కొలిమిలు కాలకపోతే స్వరూపు రాదు. యేసయ్య రూపు నీకు రాకపోతే ఆకర్షణ లేదు. ఇప్పుడు యేసయ్య రూపు నీకు రావాలి, అప్పుడే నువ్వు ఆకర్షణీయమైన పాత్రవి. అది రావాలంటే తోమాల్సింది తప్పదు. ఇప్పుడు చెప్పండి, కాల్చబడని స్వర్ణానికి విలువ ఉందా? లేదు. మేఘాలు చీల్చబడినట్టు విడిపోకపోతే వర్షం అన్ని ప్రాంతాలకు కురిసిద్దా? ప్రకృతి నియమం అది. చక్కగా బీడుబారిన భూమిని గాయపరచకపోతే పంట వచ్చిద్దా? రాదు. బండశిల కొట్టి 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 చక్కగా పోతే సుందరమైన శిల్పం కాదు. అలాగే పగలగొట్టబడిన బుడ్డిలో పరిమళం వెలికి రాదు. అలాగే విరవబడని రొట్టె విస్తారం కాదు. బిడ్డ, నా దేవుడు నీ జీవితంలోకి, నా జీవితంలోనికి, మన జీవితంలోకి అనుమతించి మీరు చూస్తూ ఉన్నారు. సమస్యలు, ఇబ్బందులు, నిందలు, అవమానాలు, దూషణలు, ద్వేషాలు ఎదుర్కోవటం మీరే కాదు, నేను కూడా మీకంటే ఎన్నో రెట్లు ఎక్కువ నేను ఫేస్ చేస్తాను. ఇప్పుడు కాదు, సంవత్సరాలుగా నేను అనుభవాల్లో నుంచే వస్తున్నాను. నాదేం దాచబడిన జీవితం కాదే, పబ్లిక్ లైఫ్, బాహాటంగా ఉన్న లైఫ్ నాదే. కానీ నేను ఒకటి ఎరుగుదును, ఎన్ని వచ్చినా అది నన్ను విస్తరింపజేసే దానిలో భాగమే, నన్ను పరిమళింపజేసే దానిలో భాగమే. అంతే తప్ప నా మీద పగబట్టి ప్రతీకార చర్య తీసుకునేవాడు కాదు. నా శత్రువు కాదు ఆయన, మా నాయన. ఎవరైనా మా డాడీ, నన్ను పిచ్చిగా ప్రేమించే నా తండ్రి, నా కోసం చచ్చిపోయేంత తను అప్పగించుకున్న నా బంగారు తండ్రి. ఆయన నా శత్రువా? నాకేమన్నా, నా మీద ఏమన్నా పగబట్టాడా? మరి ఎందుకు కొన్ని అనుభవాలు, కొన్ని ప్రతికూలతలు, కొన్ని దారుణమైనటువంటి వేదనామయమైన పరిస్థితి ఎందుకు అంటే ఆయన నాకు అవసరం. ఆయన నాకు అవసరం. నా పరిమళాన్ని వెదజల్లడానికి కావచ్చు, నన్ను ఇంకా విస్తారంగా అనేకులకు ఆహారం చేయడానికి కావచ్చు.
విరిగిన మనసు. ఇక ముగిస్తున్నాలే, చివరి పాట అనుకోండి. విరిగిన మనసు, నలిగిన హృదయం, నీకిష్టమైన బలియాగములా. విరిగిన మనసు, నలిగిన హృదయం, నీకిష్టమైన బలియాగములా. నీ చేతితోనే విరచిన రొట్టెనై ఆహారమౌదును అనేకులకు. నీ చేతితోనే విరచిన రొట్టెనై ఆహారమౌదును అనేకులకు. మహిమ స్వరూపుడా, మృత్యుంజయుడా, మరణపు ముల్లును విరచినవాడా, నీకే స్తోత్రములు. నా యేసయ్యా నీకే స్తోత్రములు, నీకే స్తోత్రములు. నా యేసయ్యా నీకే స్తోత్రములు. నీకు నా దేవుడు అనుమతించే అనుభవాలన్నీ ఇప్పుడు నీకు నష్టాలుగా, కష్టాలుగా, ఇబ్బందులుగా కనపడతాయి, కానీ కొంచెం నిన్ను గాయపరిచినట్టు కనపడతాయి, కానీ ఇవన్నీ నీ భవిష్యత్తు గేయాలకు మూలాలు అవుతాయి. నీ భవిష్యత్తు గేయాలు వస్తాయి నీలోంచి, గేయాలు. ఆ గేయాలకి ఇవి మూలాలు అవుతాయి. అలా చేస్తాడు ఆయన. ఏమండి, నిన్ను నలగొట్టడానికి, నిన్ను విర్రగొట్టడానికి ఆయన ఏమన్నా నీ మీద పగబట్టాడా? ఆయన ఏమన్నా నీకు శత్రువా? అరే, నువ్వు పాపివై ఉండగానే నిన్ను ప్రేమించి నీ కోసం ప్రాణం పెట్టిన వ్యక్తి ఈరోజు నువ్వు మారు మనసు పొంది బాప్తిస్మం పొంది నీ జీవితానికి ఆయనకు అప్పగించుకొని క్రొత్త జన్మ అనుభవంలోనికి వచ్చి నువ్వు ఆయన అడుగుజాడల్లో నడుస్తుంటే హత్తుకుంటాడా లేకపోతే మొత్తుతాడా? మరి ఎక్కువగా ప్రేమిస్తాడు కదా. నువ్వు శత్రువుగా వ్యవహరించినప్పుడే నీకోసం ప్రాణం పెట్టినంతగా ప్రేమించినోడు ఇప్పుడు నువ్వు ఆయనకు మిత్రువు అయ్యావు. నిన్నెట్లా ద్వేషిస్తాడు? నిన్నెట్లా పగబడతాడు? కాదు కాదు కాదు, నీకెప్పుడు ఆయన శత్రువు కాదు. కొన్ని కఠినమైన పరిస్థితులు నీ జీవితంలో తారసపడటం, కొన్ని చేదైన అనుభవాల్లో కూడా నువ్వు ప్రయాణం చేయటం నిన్ను అలా అనిపిస్తుంది, కానీ వాస్తవానికి అవన్నీ కూడా భవిష్యత్తులో ఒక్కొక్కటి నీకు ఎదురు కాకపోతే నువ్వు ఎంత నష్టపోయేదానివో, ఎంత నష్టపోయేవాడివో నీకు భవిష్యత్తులో అర్థమైంది. ఈరోజు నీకు ఎదురైనటువంటి చేదైన అనుభవాలన్నీ భవిష్యత్తు ఆనందకరమైన సాక్ష్యాలు అవుతాయి. స్టార్టింగ్ నుంచి నేను అన్ని వైపుల నుంచి ఇబ్బంది ఎదుర్కొంటూ వచ్చాను. నేను ఎదుర్కొన్న చేదైన అనుభవాలు నా జీవితాన్ని అంతం చేస్తాయేమో అనుకున్నాను, కానీ కాదు. ఒక ఆశ్చర్యకరమైన మలుపు తీసుకుని అవి పరిమళంగా వెదజల్లబడటం అనేది జరిగింది. ఈ దశలో వచ్చిన తర్వాత కూడా, ఈ మెట్టుకు వచ్చిన తర్వాత కూడా నాకుండే నలుగుడు నాకుంది, నాకుండే శోధన నాకుంది, నాకుండే ప్రెషర్ నాకుంది. ఎందుకు దేవా అంటే ఆయన చెప్పే సమాధానం ఒకటే, నేను అన్నీ నీ మంచిగా చేస్తానని తెలుసు కదా. ఇంతకుముందు అనుమతించినవి కొంత పరిమళానికి దారితీస్తే ఇప్పుడు అనుమతించినవి విస్తారమైన పరిమళానికి దారితీస్తాయి. డోంట్ వరీ, నన్ను నమ్ము, అంతే. నన్ను నమ్ము, రిలాక్స్గా ఉండు. నన్ను నమ్ము, నా మీద అనుకో, రిలాక్స్గా ఉండు, నేను చూసుకుంటా. తట్టుకోలేని దేవా అని నేను అన్నాను. ఎందుకంటే తట్టుకోలేనంత ఆయన నాకు ఇవ్వడు. ఏదన్నా బరువు వేశాడు అంటే దాన్ని మోసే సామర్థ్యం నాకు ఇచ్చాడని నోరు మూసుకొని సహించాల్సిందే తప్ప తట్టుకోలేకపోతున్నాను దేవా అనే డైలాగ్ నేను వేయను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నాకు ఈ బరువు వేసావంటే నన్ను నమ్మావు, నీకు స్తోత్రం, హల్లెలూయా. ఇచ్చాడు, అంతే. బిడ్డలారా, గుర్తించారు కదా దేవుని 3 సంగతులు. 1, నీ భవిష్యత్తును ఆయన ఎరుగున్నాడు. 2, నీకు ఇచ్చిన సామర్థ్యతలు. నీ భవిష్యత్తు నీకు తెలియదు, ఆయన తెలుసు. నీకున్న సామర్థ్యాలు నీకు తెలియదు, ఆయన తెలుసు. అంతేకాదు,
నువ్వు ఏ మోతాదులో మొయ్యగలవో, ఎంత శోధన తట్టుకోగలవో అది కూడా ఆయనకు తెలుసు. ఈ 3 ఎరిగి ఉన్న దేవుడు అన్నీ సమకూర్చి నీ మేలుకే జరిగిస్తూ ఉన్నాడు. దాని రిజల్ట్ అనేది ఫ్యూచర్లో ఇంకా కొంతకాలంలో నువ్వు పొందుతావు, నేను పొందుతా. ఈ నమ్మిక గలవారమై ప్రభు వైపు చూస్తూ, ఎందుకంటే నీలో ఉన్నవి ఆయనే తీయాలి బయటికి, ఆయనే తీయాలి బయటికి, ఆయనే తీర్చిదిద్దాలి. ఆయన వైపు చూసినప్పుడే నా లైఫ్ ఎలాగా ధన్యమైంది. మీకు కూడా చెప్తున్నాను, అటే చూడండి. ఖచ్చితంగా ఆయన ప్రమేయం ఉంది నీ లైఫ్లో, ఆయన జోక్యం ఉంది. నీ జీవితంలో ఇప్పటివరకు ఎదురైనవన్నీ కూడా ఆయనకు తెలియకుండా జరగలేదు, మొత్తం తెలుసు, అన్నీ చూస్తున్నాడు. తప్పకుండా ఇవన్నీ కూడా నీకు ఫేవర్గా మారేటట్టు ఆయన చేయబోతున్నాడు. అందుకే రప్పిస్తాడు. ఓకే, అర్థమైంది కదా? అలాంటి పరిస్థితుల్లో నీకు సిద్ధపరచకపోతే అసలు ఈ కొలిమే రాదు నీకు. కొలిమి వచ్చిందంటే నువ్వు లైన్లో ఉన్నావు, ఆయన చేతుల్లో ఉన్నావు. ధైర్యంగా ఉండవు, విశ్వాసంతో ఎదుర్కో. మళ్ళీ చెప్పండి, నోరు తెరిచి అందరు చెప్పండి. నీకు అనుమతించబడిన శోధన అది నీ మేలుకా కీడుకా? డౌట్ లేదా?